నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము సగ్గుబియ్యంతో చేసుకునే 3 రెసిపీస్ని చూద్దాము. దీనిలో మొదటిది సగ్గుబియ్యం యూస్ చేసి చేసుకునే వడలు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసము ఒక పెద్ద చిలకడ దుంప, అలాగే 2 బంగాళాదుంపలను తీసుకోవాలి. చిలకడ దుంపను, బంగాళాదుంపలను శుభ్రంగా కడుక్కోవాలి. బంగాళాదుంపలను అలాగే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిలకడ దుంపను మాత్రము పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పును యాడ్ చేసుకుందాము. అలాగే పెద్ద గ్లాసుతో సగం గ్లాసు నీళ్ళని తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి సిమ్లో ఉంచి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని 2 నుంచి 3 గుప్పెళ్ళ శనగగుళ్ళను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే పైన ఉండే పొట్టు ఊడితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 ఇంచి అల్లము, 1 పచ్చిమిరపకాయ, పెద్దదైతే, చిన్నవైతే 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన ఉంచుకోండి. గారెల్లోకి పెరుగు చట్నీ కోసము 1 పచ్చిమిరపకాయ, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన శనగగుళ్ళు ఆరిపోయినవి. వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లో నుంచి 2 టేబుల్ స్పూన్ల పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు సగ్గుబియ్యంని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి లావు సగ్గుబియ్యమైనా లేదంటే సన్న సగ్గుబియ్యమైనా పర్వాలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాము. చూడండి, మనకు దుంపలు ఉడికినయ్యి. వీటిని పైన పీల్ చేసేసుకుందాము. ఇలా పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి. ఈ వడల్లోకి ఉల్లిపాయ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, చిలకడదుంప తరుగులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లము, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన ఉంచుకున్నాం కదండి శనగగుళ్ళ పౌడరు, దానిని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఇలా ఉంటుంది. పిండి అనేది గట్టిగా ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఎక్కడ క్రాక్స్ రాకుండా ఇలా వడలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడకు హోల్ చేసుకోవడం కోసము 1 వేలును నూనెలో ముంచి ఇలా హోల్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడ చేసుకునేటప్పుడు క్రాక్స్ అనేది రాకూడదు. ఒకవేళ క్రాక్స్ వస్తే కనుక మనము ఫ్రై చేసుకునేటప్పుడు వడ అనేది విడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వడలు క్రిస్పీగా, టేస్టీగానే కాదు, మంచి ప్రోటీన్ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ముందే అన్ని వడలను ప్రిపేర్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకొని, ఆయిల్ బాగా వేడైన తరువాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వడలు వేసిన వెంటనే కదిపించకూడదు. 1 నిమిషం పాటు వీటిని అలాగే వదిలేయాలి. అప్పుడే మనకు వడలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, కొంచెం ఫ్రై అయిన వడలను రెండవ వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు
ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక జాలి గరిటెలోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గారెల్లోకి పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు పెరుగు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం దంచి పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, దానిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిట్లనివ్వాలి. దీనిలో ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపును మనం పెరుగు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే పెరుగు చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ పెరుగు చట్నీతో గారెలను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన రెండవ రెసిపీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటే సగ్గుబియ్యం అట్టు. మనం నీరు దోశ చూస్తాం కదండి, అలాగే ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ సగ్గుబియ్యం అట్టు కోసము 1 కప్పు బియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సగ్గు బియ్యంని కూడా తీసుకోవాలి. దీనిని కూడా నీళ్లు పోసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి. వీటిని 2 నుంచి 3 గంటల పాటు నాననివ్వాలి. చూడండి, 3 గంటల తర్వాత చక్కగా నానినాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా సగ్గుబియ్యంని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కూడా చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మనకు ఎంత స్మూత్గా వస్తే మనకు దోశలు కూడా అంత స్మూత్గా వస్తాయి. ఈ బియ్యం పిండిని కూడా మనం సగ్గుబియ్యం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 పచ్చిమిరపకాయలు అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా తక్కువ క్వాంటిటీ కదా, మిక్సీ పడదు, అందుకని కొద్దిగా నీళ్లు పోసి దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన పిండిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్టుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగును కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 రెబ్బల కరివేపాకు అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దోసల పాన్ మీద 2 చుక్కల ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న పాన్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీనిని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఈ అట్టు ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. ఈ సగ్గుబియ్యం అట్టు అనేది తెల్లగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీనిని అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన 3వ రెసిపీ సగ్గుబియ్యం చల్ల పునుగులు. ఈ పునుగులు క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసము 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. సన్న సగ్గుబియ్యం కనుక ఈ రెసిపీకి తీసుకుంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది,
అందుకని లావు సగ్గుబియ్యాన్నే ప్రిఫర్ చేయండి. వీటిని ఒకసారి కడిగి నీళ్లు మొత్తం వంపేసి తీసుకోవాలి. దీనిలో 1 కప్పు పెరుగు అలాగే అరకప్పు నీళ్లను యాడ్ చేసుకోవాలి. మనం మజ్జిగ యాడ్ చేసుకున్నట్లయితే 1.5 కప్పు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. నేను పెరుగు తీసుకున్నాను కాబట్టి అరకప్పు నీళ్లను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు నీళ్లు సగ్గుబియ్యంలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను కాబట్టి మూత పెట్టి 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకుంటున్నాను. అదే పుల్ల పెరుగు అయితే అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక జాలి గరిటె తీసుకొని 1/4 కప్పు బియ్యం పిండిని 1/4 కప్పు మైదా పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం చూద్దాము. చూడండి, చక్కగా నాని ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యంని మనం జల్లించుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, చిటికెడు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని అస్సలు నీళ్లు పొయ్యకుండా సగ్గుబియ్యంలో ఉన్న తడితోనే మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చల్ల పునుగుల పిండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులుగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదపకండి. 1 నిమిషం పాటు వాటిని కుక్ అవ్వనివ్వండి. వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు జాలిగంట సహాయంతో వీటిని సెపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చల్ల పునుగులు రెడీ అయిపోయినాయి.